పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ తీసేవారు. సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ అలానే రాసుకుంటారు. పూరి గారి సినిమాలో బెస్ట్ మూవ్ అంటే పోకరినే. అండ్ ఇందులో మహేష్ బాబు గారికి ఇచ్చిన ఎలివేషన్స్, డైలాగ్స్ సినిమాకే హైప్. ఒక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి అప్పట్లో అది పెద్ద ట్విస్ట్. ఆడియన్స్ మాత్రం షాక్ అయ్యారు. ప్రజెంట్ అయితే డిజాస్టర్తో ఉన్నారు. నెక్స్ట్ అయితే కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి గారు మూవీతో కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నా. త్రివిక్రమ్ గారు తన సినిమాలో వంక పెట్టడానికి ఉండదు. ఆ డీటెయిలింగ్, రైటింగ్ అన్నీ అలా ఉంటాయి. బెస్ట్ ఫిలిం అయితే అరవింద సమేతనే. ఈ సినిమాలో త్రివిక్రమ్ గారి డైరెక్షన్తో పాటు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ బీజిఎం తోడవడంతో ఇంత పెద్ద సక్సెస్ అయింది. పర్టికులర్లీ కొన్ని సినిమాలు అయితే బ్రిలియంట్గా ఉంటాయి. త్రివిక్రమ్ గారి మార్క్ అయితే కనిపిస్తుంది. కలేజా, అత్తారింటి దారేది, అతడుకైతే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. లాస్ట్ వచ్చిన సినిమాలో త్రివిక్రమ్ గారి మార్క్ కనిపించకపోయినా ఆ సినిమాలు అయితే బాగుంటాయి. ఎలా అయితే స్టార్ట్ చేశారో అలానే ఎండ్ చేస్తారు. సుకుమార్ గారు తన బ్రిలియన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ అనిపిస్తుంది. సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయి. బెస్ట్ ఫిల్మ్ అయితే రంగస్థలమే. రంగస్థలంలో రామ్ చరణ్ గారు చిట్టుబాబు క్యారెక్టర్లో జీవించేశారు. ఏ అవార్డు ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది. సుకుమార్ గారి సినిమాలో తన పర్ఫెక్షన్స్, ఐడియాస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. హీరో క్యారెక్టర్ కూడా అలాగ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ప్రతి ఒక్క సినిమాలో హీరో క్యారెక్టర్కి ఎక్కువ తెలివి ఉంటుంది. అలా రాసుకుంటారు ప్రతి ఒక్క సినిమాలో. ఇంకా రంగస్థలం సినిమాలో అయితే ప్రతి ఒక్క డీటెయిలింగ్ మిస్ కాకుండా జీవించారు. రాజమౌళి గారు అందరూ తన డైరెక్షన్, డీటెయిలింగ్లో మాస్టర్ అంటారు. బెస్ట్ ఫిలిం ఏదంటే ఎవరైనా చెప్పేది బాహుబలి అని చెప్తారు. ఎందుకంటే సినిమాలో ఆ క్యారెక్టర్, ఎమోషన్స్, బీజిఎంతో నార్మల్ అనే సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ప్రతి సినిమాలో తన పర్ఫెక్షన్ అయితే ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కూడా ఎక్కడైనా మిస్ అవ్వదు. బాహుబలి 2లో అయితే కట్టప్ప బాహుబలిని చంపే సీన్లో అందరినీ ఏడిపించేశారు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఇక లాస్ట్ వచ్చిన త్రిబుల్ అయితే గ్లోబల్గా పేరు వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.